విఎస్ ఎక్సెల్లో మీరు ఆల్రెడీ వర్క్ చేసి సేవ్ చేసిన ఫైల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. అందులో ఒకటి, మీరు ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న డేటా డిస్ప్లే అవ్వకుండా బ్లాంక్ షీట్ అనేది ఓపెన్ అవుతుందండి. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఫైల్ని ఎలా రెక్టిఫై చేయాలి, అందులో ఉన్న డేటా ఎలా డిస్ప్లే చేయాలి, వీటికి కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. అవి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి వ్యూయర్స్, మీరు మీ ఫైల్ని మీరు ఆల్రెడీ వర్క్ చేసి సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు ఇలా బ్లాంక్ షీట్ అనేది ఓపెన్ అయిందండి. అందులో డేటా ఉందండి, కానీ బ్లాంక్ షీట్ అనేది ఓపెన్ అవుతుందండి. అందులో డేటా డిస్ప్లే అవ్వట్లేదండి. అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్, ఇక్కడ జనరల్ అనే కేటగిరీలోకి వెళ్ళండి. జనరల్లో మనకి ఇక్కడ ఇగ్నోర్ అదర్ అప్లికేషన్ దట్ యూస్ డైనమిక్ డేటా ఎక్స్చేంజ్ డిడి ఫస్ట్ ఆప్షన్, ఈ చెక్ బాక్స్ అనేది సెలక్షన్ లో ఉండిదండి. అన్సెలక్షన్ చేసి ఓకే చేసి ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అప్పుడు ఆ డేటా డిస్ప్లే అవుతుందండి. ఇన్ కేసు అలా కూడా డిస్ప్లే అవ్వలేదండి, మీ డేటా డిస్ప్లే అవ్వలేదు అనుకోండి, ఇంకో మెథడ్ ఉందండి. మీరు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్, ఇక్కడ డిస్ప్లే అనే కేటగిరీ ఉంటుందండి. డిస్ప్లే, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది చూడండి, డిస్ప్లే హార్డ్వేర్ గ్రాఫిక్స్. ఈ చెక్ బాక్స్ అనేది అన్సెలక్షన్ లో ఉంటుందండి. సెలక్షన్ చేసి ఓకే చేసి ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ ని క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. అప్పుడు మీ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కూడా డిస్ప్లే అవ్వలేదు అనుకోండి, మీ పర్టికులర్ సాఫ్ట్వేర్ లో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ లోనే ప్రాబ్లం ఉందండి. దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. మీరేం చేస్తారంటే డైరెక్ట్ గా కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి, లేదా సెర్చ్ చేయండి కంట్రోల్ ప్యానల్. స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. ప్రోగ్రామ్స్ అంటే మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ ని అన్ఇన్స్టాల్ చేసే ఏరియా అనమాట. ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళండి, ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళండి. ఓకే, మీ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడుంది చూడండి. ఇదిగోండి, మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్ ప్లస్ 2016 నేను రన్ చేస్తున్నాను. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. చేంజ్, మీరు విండోస్ 10 కనుక యూజ్ చేస్తున్నారు అనుకోండి, స్టార్ట్ బటన్ లోకి వెళ్ళండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, యాప్స్, ఇందులోకి వెళ్ళండి. ఇదిగోండి, ఇదిగోండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఎస్, ఇక్కడ క్విక్ రిపేర్, మీ సాఫ్ట్వేర్ లో ఏదో ప్రాబ్లం ఉంటుందండి, దాన్ని రిపేర్ చేయండి. కొంచెం టైం తీసుకునేది, సిస్టమ్ ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతుంది. ఒకవేళ రీస్టార్ట్ అవ్వలేదు అనుకోండి, సిస్టమ్ రీస్టార్ట్ చేసి ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ ని ఓపెన్ చేయండి. అప్పుడు మీ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఈ 3 మెథడ్స్ లో ఏదో మెథడ్ ద్వారా మీ డేటా అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.